నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిచ్ ఛానెల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అత్యంత రహస్యభరితమైన మరియు విశిష్టమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం, అదే పురీ జగన్నాథ్ ధామ్. మన భారతదేశంలో పురాణకాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పురీ ఒకటి. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మహావిష్ణువు జగన్నాథుడిగా వెలసిన ఈ క్షేత్రంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. జగన్నాథుని కథ ఏమిటి? ఆయన విగ్రహాల వెనుక ఉన్న మర్మం ఏంటి? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రథయాత్ర విశేషాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? పురీ జగన్నాథ్ ఆలయ చరిత్ర, నిర్మాణం మరియు నీలమాధవుడి కథ. పురీలోని జగన్నాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. దీని నిర్మాణం కనీసం 12వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. గంగా రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు అనంతవర్మ చోడగంగ దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించగా, ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది. జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు అనే గిరిజన రాజు కథ. ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థలపురాణం చెబుతోంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ నీలమాధవుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు నిత్యం పూజించేవాడట. విషయానికి తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విద్యాపతి, విశ్వావసుడి కూతురైన లలితను ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. అయితే విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ, వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. తలుపులు తెరవగానే శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. జగన్నాథుని అంతుచిక్కని రహస్యాలు. పురీ జగన్నాథుని ఆలయంలో మరియు విగ్రహాలలో అనేక అంతుచిక్కని రహస్యాలు, ఆశ్చర్యాలు దాగి ఉన్నాయి. నేత్రాలు మరియు శరీర నిర్మాణం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలకు కళ్ళు పెద్దవిగా, గుండ్రంగా ఉంటాయి, కానీ రెప్పలు ఉండవు. ఇది భగవంతుని నిరంతర దృష్టిని సూచిస్తుంది. విగ్రహాలకు స్పష్టమైన చేతులు లేదా కాళ్ళు ఉండవు, కేవలం మొద్దుబారిన చేతులు మాత్రమే ఉంటాయి. ఇది భగవంతుని అసంపూర్ణత్వాన్ని,
కాని అపరిమితమైన శక్తిని సూచిస్తుంది. నవకళేబర ఉత్సవం దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవతామూర్తులను ప్రతి 8 నుండి 12 సంవత్సరాలకు ఒకసారి లేదా కొన్నిసార్లు 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాలలోకి మార్చడం అనేది అత్యంత రహస్యంగా, కఠిన నియమాలతో జరుగుతుంది. ధ్వజం రహస్యం జగన్నాథ్ ఆలయ శిఖరంపై ఉన్న ధ్వజం, జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది సాధారణ భౌతిక నియమాలకు విరుద్ధం. ప్రతిరోజూ సాయంత్రం ఒక పూజారి ఎలాంటి ఆధారం లేకుండా ఈ జెండాను మార్చడానికి ఆలయ శిఖరం ఎక్కుతాడు. ఇది ఒక గొప్ప రహస్యం. సుదర్శన చక్రం ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం మీరు ఏ దిశ నుండి చూసినా ఎప్పుడూ మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రసాదం విశిష్టత ఆలయంలో ప్రతిరోజు లక్షల మంది భక్తులకు సరిపడా ప్రసాదం తయారు చేస్తారు. ఆశ్చర్యకరంగా ఏ రోజు కూడా ప్రసాదం తక్కువ పడదు లేదా వృధా అవ్వదు. ఇది భగవంతుని అపార కరుణకు నిదర్శనం. ప్రసాదం ఎప్పుడూ నిప్పుల మీద మట్టి కుండల్లోనే తయారు చేస్తారు. మరింత ఆశ్చర్యకరంగా కింద కుండ కంటే పైన ఉన్న కుండలోని ప్రసాదం ముందు ఉడుకుతుంది. సముద్రధ్వని ఆలయం లోపల అడుగు పెడితే సముద్రపు అలల శబ్దం వినిపించదు. బయట అడుగు పెడితే మళ్లీ వినిపిస్తుంది. ఇది కూడా ఒక అంతుచిక్కని రహస్యం. ఆలయం పైన విమానాలు ఎగరవు. ఆలయ శిఖరం పైన ఆకాశంలో ఏ విమానమూ లేదా పక్షుల గుంపు కూడా ఎగరదు అని చెబుతారు. పురీ రథయాత్ర భక్తి పారవశ్యం 12 రోజుల ఉత్సవం. జగన్నాథ్ ఆలయం అంటే గుర్తొచ్చే మరో మహత్తర ఘట్టం పురీ రథయాత్ర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాచీనమైన రథయాత్రలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ్ శుక్ల విదియ నాడు ఈ రథయాత్రను నిర్వహిస్తారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. రథాల నిర్మాణం ఈ యాత్రకి 2 నెలల ముందే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియనాడు పూరీ రాజు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అందుకు అవసరమైన వృక్షాలను పవిత్ర వనాల నుండి సేకరించి 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ్ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. రథాల వివరాలు జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఇది 45 అడుగుల ఎత్తున 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోష ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం లేదా దర్పదళన. దీని ఎత్తు 43 అడుగులు 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికి 250 అడుగుల పొడవు 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. పహాండీ వేడుక రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలవబడే పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే
మణిమా, జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే జై బలరామా, జై జై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు. ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తిపారవస్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. చెరా పహారా, సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చెరా పహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. ఘోషయాత్ర. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. నెమ్మదిగా కదిలే రథం లక్షలాది భక్తజనం నడుమ అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. బహుదా యాత్ర మరియు ఉత్సవం ముగింపు. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో 12 రోజుల పాటు జరిగే ఈ మహత్తర రథయాత్ర ఉత్సవం పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. పురీ జగన్నాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది ఆధ్యాత్మికత, రహస్యాలు మరియు భగవంతుని అపార శక్తికి నిదర్శనం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల దివ్య దర్శనం, వారి అంతుచిక్కని విగ్రహాలు మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర ఇవన్నీ భక్తులకు భక్తి పారవస్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.
అలాగే మర్చిపోకుండా మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం గంట గుర్తును కూడా నొక్కండి. మీ అభిప్రాయాలను, మీకు తెలిసిన జగన్నాథుని రహస్యాలను కామెంట్లలో తెలియజేయండి. జై జగన్నాథ్. అందరికీ శుభం కలుగుగాక.